నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మదనపల్లి టౌన్ నీరుగట్టుపల్లెలో జరిగిన 7 ఏళ్ల చిన్నారి రిషికప్రియ హత్య. మదనపల్లి టౌన్ నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న గోపీనాథ్ కూతురు 7 ఏళ్ల పాప రిషికప్రియను హత్య చేయడం చాలా దురదృష్టకరమని మహిళా సంఘాల వారు ఖండించడమైంది. అందుకు నిరసనగా సిపిఐ సిపిఎం వారు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. హత్య కారణమైనటువంటి వ్యక్తులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం అని తెలియజేశారు. రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి. మీరు గట్టిగా నీరుగట్టుపల్లె కొట్టాడపల్లిలో నివాసం ఉంటున్నటువంటి 7 ఏళ్ల బాలిక అత్యంత పాశవికంగా చంపి ఒక డ్రమ్ములో కుక్కినటువంటి నిందితుల్ని పట్టుకుని వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పేసి ఈరోజు రాయచోటి పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం, క్యాండిల్ ప్రదర్శన చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రోజుకు 19 వరకు మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చర్యలు నడుస్తుందో భయం లేకుండా ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినది. ఇంకా ఎన్ని రోజులు కళాకణాలా, ఎన్ని రోజులు చూస్తూ ఉండాలా ఈ స్వాతంత్రం కోసము? మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ అమానవీయ ఘటనకు ఎన్నుకున్నారో అతడిని చట్టపరంగా శిక్షించాలి. అలాగే ఇటువంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వాలు చట్టాలు చేస్తూనే ఉన్నారు. ఇందాక మన సార్ చెప్పినట్టు చట్టాలతో పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించిన రోజే నిజమైన మనకందరికీ ఇవన్నీ అమలు. అలాగనే ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళకందరికీ రక్షణ కల్పించాలని, నిందితుడికి రిషికప్రియ పైన మదనపల్లిలో జరిగినటువంటి ఆఘాయిత్యము చాలా దారుణము. అతన్ని వెంటనే ఉరి తీయాలనేసి మహిళగా నేను అభ్యర్థిస్తున్నాను ప్రభుత్వాన్ని. కానీ ఎన్నో చట్టాలు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనేసి రోజు నినాదాలు పెట్టేసి నెలల చెప్తానే ఉన్నారు. బేటీని ఏం పడాయిస్తారో కానీ బేటీని బచాయించేది ఎంతూ లేకపోయింది. కేంద్ర ప్రభుత్వము అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన నివేదికలు పంపించి వాళ్ళను తక్షణమే ఉరి తీసేసి ఈ విధంగా చేయడానికి ఒక 10 మందిని తీస్తే మహిళలపైన దౌర్జన్యాలు, బాలికల పైన దౌర్జన్యాలు ఆగుతాయనేసి మహిళల అందరి ఉద్దేశము. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి నిందితుడికి ఉరి తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.